గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న గుంటూరు నుంచి కారం తెప్పించాం కదా, మిరపకాయలు తెప్పించాం కదా, తొడుములు తీసి 2 రోజులు ఎండలో బాగా పెడితే బాగా ఎండకి చక్కగా ఎండిపోయినాయి అవి. దాన్ని మిల్లుకి పంపించి ఈరోజు కారం ఆడించాము. ఆడించిన వెంటనే ఇంటికి తీసుకొస్తారు కదా, దాన్ని మనం వెంటనే మూత పెట్టి ఉంచకూడదు. ఇలాగ ఏదైనా పళ్ళెంకి వేసుకుని చల్లారిన తర్వాత మనం ఇలా ఒక డబ్బాకి దేనికన్నా పెట్టుకోవాలి. ఇది మనం ఆవకాయ టైంలో ఆవకాయలకి పచ్చళ్ళకి వాడుకోవచ్చు. దీంట్లో కొంచెం మసాలాలు కలుపుకుంటే మనకి కూరకారం అవుతుంది. అది ఫ్రెండ్స్, ఈ కారం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఫ్యాన్ వేస్తే రూమ్ అంతా ఎగురుద్దేమో అని చల్లారిపోయింది కదా, దీన్ని డబ్బాకి ఎత్తేసి డబ్బాలో పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది 3 కిలోలు వచ్చింది. అంటే 3.5 కిలోలు రావాల్సింది 3 కిలోల పావు వచ్చింది అన్నమాట. దీన్ని శుభ్రంగా ఇలా దాంట్లో పెట్టుకుని మనం పచ్చళ్ళ టైంలో వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇంత ఎర్రగా కారం చూస్తే ఈ మధ్యన ఎవరో వేడివేడి అన్నంలో కారము నెయ్యి ఉప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుందన్నారు. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దామా? సరే రండి ఫ్రెండ్స్, ఇదే పళ్ళెంలో కలుపుదాం మనం అన్నాన్ని. చూడండి, అన్నాన్ని మెత్తగా అది అసలు టేస్ట్ చేస్తే ఏం పోయింది, వాళ్ళు ఎలా చేశారో మనం కూడా చూద్దాం. చూడండి, ఇదే పళ్ళెంలో కొంచెం కారం, అంటే ఎంత కారం వేస్తారో అన్నది మనకు తెలీదు, మనం కొంచెం తక్కువ వేసుకుందాం. ఓకేనా? ఓకే, ఇంకా దీని మీద మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇది ఒక ప్రయత్నమే, ఎలా ఉంటుందో టేస్ట్ మనకు తెలియదు కాబట్టి కొంచెం ఉప్పేద్దాం. అది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా, ముందు కొంచెం ఉప్పేద్దాం. ఉప్పేసి బాగా కలుపుదాం. అమ్మ చూస్తే భయం వేస్తుంది కదా, ఏం పోయింది, టేస్ట్ చేద్దాం. అది ఏదో ఈ మధ్యన సినిమాలో కూడా ఆయన హీరో ఎర్ర కారంతో హీరోయిన్ కోసం, ఆమె ప్రేమను నెగ్గడం కోసం ఎర్ర కారంతో అన్నం, గొడ్డు కారంతో అన్నం తిని తన ప్రేమను నిరూపించుకున్నాడు కదా. అసలు ముందు ఇది ఏం టేస్ట్ ఉంటుందో మనకు తెలియాలి కదా, అందుకని ఇది బాగా కలిపేశాను. ఉప్పు కారం అన్నం చూడండి ఎలా కలిపేసానో కదా. ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి వేసి చూద్దాం. కొంచెం ఈ కారము ఉప్పు కలిపిన దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసి కలుపుదాం. అసలు అది ఏం టేస్ట్ ఉంటుందన్నది మనకు తెలియాలి కదా. కారాన్ని కారం అన్నాన్ని మనం ఇలా పట్టుకుని ఈ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఏమీ లేదు, కొత్తగా ఆడించిన కొత్త కారానికి మనం ఒక ట్రైల్ అనమాట, అసలు ఇది ఏం టేస్ట్ ఉంటుంది అన్నది. చూడండి ఎట్లా ఉంది. దీంట్లో ఇంకా ఎల్లుల్లిపాయలు, పచ్చి ఎల్లుల్లిపాయలని కూడా వేయమన్నారు, తాలింపు ఏదో వేయమన్నారు. కొంతమంది తాలింపు లేకుండా ఉప్పు కారం నెయ్యి లేకపోతే నూనె వేసుకుని కలుపుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ట్రై చేయండి. ఎలా ఉందో రుచి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో ఫ్రెండ్స్, చాలా కారంగా ఉంది. ఒక్క స్పూన్ కంటే నేను తినలేకపోయాను, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంటే ఇంకా కొంచెం కారం తగ్గించుకోవాలేమో తెలీదు.
గుంటూరు మిర్చి కదా, చాలా కారంగా ఉంది. అమ్మో, నేను ఒక్క స్పూన్ కంటే తెలియపోతున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అందుకే నేను అనుకుంటా చాలామంది ఈ ఫుడ్ ఇష్టంగా తింటూ ఉంటారు. అమ్మో ఫ్రెండ్స్, మీరు కూడా తినేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ బీపీలు ఉన్న వాళ్ళు అస్సలు తినకండి దయచేసి. టేస్ట్ కోసం అయితే ఒక స్పూన్ తినండి. నాకు కళ్ళ నీళ్ళు తిరిగి ముక్కుల్లోంచి వచ్చేస్తుంది. అమ్మో, నా వల్ల కాలేదు. ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూనే, ఇంత స్పూన్ తిన్నా. టేస్ట్ చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.